ఆనాడు భూస్వాములకు ఆనాడు భూ సంస్కరణ విధానంలో కూడా తప్పించుకొని కొన్ని 100 ఎకరాలు పెట్టుకున్న వాళ్ళకి ఇంకా భూస్వాములు ఎక్కడ ఉన్నారండి? 10 ఎకరాలే కదా. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఎంత అండి? ఒక్క నిమిషం, ఒక కుటుంబానికి ఎన్ని ఎకరాలు మీరు చెప్పండి? ఒకరికి 10 ఎకరాలు ఉన్నవాడు భూస్వామి ఎందుకు అవుతాడండి? రైతే కదా. నేను ఒక్కటే చెప్పండి. నేను ఏమంటున్నా, భూస్వాములకి మళ్ళా భూములు ఆనాడు నెక్సలైట్స్ వారు కూడా ఊర్లలో పంపకం జరిగింది. వాళ్ళు తప్పుల లెక్కల భూముల లెక్కలు చూపెట్టి మళ్ళీ భూములు ఉంచుకున్న వాళ్ళే భూములు తీసుకొని పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు 50 ఎకరాలు 60 ఎకరాలు మళ్ళా అనేకాంతమైన భూములన్నీ కూడా వాళ్ళు సమ చేసుకొని వాళ్ళకి ఈ మీ రైతు బంధు పథకం ద్వారా 100 ఎకరాల 50 ఎకరాలకు కూడా డబ్బు పడింది. చాలా పబ్లిక్ లో చాలా రెస్పాన్స్ ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా నిస్వార్థంగా ఎలాంటి అవకాశాలు జరగకుండా నిజమైన పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయం పెట్టుకొని ఉన్నాడు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఆయన దగ్గర ఎలాంటి తప్పు జరిగినా, ఏ చిన్న ఆఫీసర్ తప్పు చేసినా క్షమించేది లేదని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దాని ప్రకారం ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు ఆయన చేస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంక్రాంతికి పేద ప్రజలకు మంచి శుభ సూచకమే. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈరోజు ఆయన చేస్తున్న కార్యక్రమాల మీద పబ్లిక్ కూడా బాగా ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి పేదలకు ఇల్లు ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రగాఢంగా చెప్తున్నాం మేము. ఇంకోటి ఏంటంటే ఇందులో ట్రాన్స్పరెంట్ ఖచ్చితంగా ఉండాలనేది ఆయన కాంక్ష. దానికి తగ్గట్టుగా ఈరోజు ఆయన చేసిన నిర్ణయాలు మాత్రం, ఆయన మాట్లాడిన తీరు మాత్రం నిజంగా కూడా ఆయనకు అప్రిషియేట్ చేయాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మంచి ధోరణిలో, మంచి వాతావరణంలో సంక్రాంతి దినం నాడు ప్రజలకు అందిస్తున్న తీరు చాలా బ్రహ్మాండంగా ఉండదని నేను అభినందిస్తున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఇల్లు ఇప్పుడు కూడా నిర్మాణ దశలో ఉండి మొత్తము పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయినాయి. ఫ్లోరింగ్లు లీక్లు, డోర్లు ఖరాబ్ అవడు. ఇప్పుడు వాళ్ళకి అలాట్మెంట్ కాకముందే పూర్తి అధ్వానమైన పరిస్థితుల్లో అలాంటి చర్యలు లేకుండా ఒక పగడబంది వ్యూహంతో మంచి ప్రజలకు మంచి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ మంచి సంకల్పం ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి. పేదలకే చెందేట్టుగా మీడియేటర్లు కానీ ఇన్ఫ్లుయెన్స్లు కానీ లేకుండా ఒక మాత్ర కార్యక్రమానికి అందరం కూడా పాత్రదారులు కావాలి. పేదలకు ఇల్లు కానీ, ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా పేదలు ఇల్లు లేకుండా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆదుకునే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇది ఒక రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఆ ప్రణాళిక భద్రత ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు చేసిన, అప్పటి ప్రధానులు చేసిన నిర్ణయాలను, ముఖ్యమంత్రి చేసుకున్న నిర్ణయాలను చూడండి. అప్పుడు పేదలకు ఇల్లు ఇవ్వాలంటే, భూములు ఇవ్వాలంటే భూ సంస్కరణ పెట్టారు. భూ సంస్కరణ ద్వారా 2 తీర్ల లాభమైంది. ఉన్న వాళ్ళకే 1000 ఎకరాలు 2000 ఎకరాలు భూములు ఉన్న వాళ్ళను భూములు తీసుకొని పేదలకు వస్తే వాళ్ళు కూడా పెద్దదారులు అయ్యారు. ఈ రోజు దాంతో ఒక లాభము, పేదలకు భూములు పోయిన ఒక లాభము, రెండో లాభము ఉత్పత్తి పెరిగింది, పంటలు పండించడంలో పెరిగింది. దీంతో 2 దశలకు 2 తీర్లు మనకు ఈ దేశానికి లాభం చేకూరింది. అదే కాంగ్రెస్ చేసే ప్రతి కార్యక్రమంలో అలాంటి నిర్ణయాలంటే, మొన్న గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, ఎప్పుడైనా పెట్రోల్ ధరలు పెంచామా? స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు 60 ఏళ్ళ 60 రూపాయలకు ఎక్కువ పెరిగింది. ఇటువంటి అంటే ఏంటంటే ఒక మంచి పద్ధతిలో ఏ కార్యక్రమాలు చేసినా నిస్వార్థంగా చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇదే రకంగా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కాలేజీలకు, స్కూళ్లకు ప్రతిదీ కూడా కాన్సన్ట్రేషన్